జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మనకందరికీ తెలిసిన విషయమే, బంగ్లాదేశ్లో హిందువుల మీద ఏ స్థాయిలో దాడులు జరుగుతూ ఉన్నాయో మనం గతంలో ఎన్నో వీడియోలు మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే ఓళ్ళు ఆ మార్చి చేసేటప్పుడు మనం ఏం చేయాలా? కుక్క గద తాకు కోసి సున్నం పెట్టినట్టు అటా పనులు చేయాలి మనం. దానికి తగ్గట్టుగానే భారతదేశం కూడా ఇప్పుడు వేగంగా అడుగులు ముందుకేస్తుంది. దీనికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఒకటి తీసుకొచ్చిన. దయచేసి ఈ న్యూస్ని ఎక్కడ కూడా ఎవరు స్కిప్లు కొట్టకుండా జాగ్రత్తగా చూడాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ సవినయంగా వేడుకుంటా ఉన్నా. ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్ల గురించి మనకందరికీ కూడా తెలుసు. మనం రోజు కూడా ఈ బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాల గురించి చెప్పుకుంటానే ఉన్నాం. అసలు బంగ్లాదేశ్లో జరుగుతున్న సంఘటనలను అల్లర్లు అనాలనో, లేక సివిల్ వార్ అనాలనో, లేక ఈ జాంబిల్ దాడులు అనాలనో తెలియడం లేదు. కానీ మొత్తం మీదైతే బంగ్లాదేశ్లో మాత్రం పూర్తి స్థాయిలో విధ్వంసం అయితే జరుగుతుంది. అది ఏ స్థాయి విధ్వంసం అంటే వాళ్ళ ఆస్తులను ఓళ్లే తగలబెట్టుకుంటున్నారు. అందుకే నేను వాళ్ళ జాంబీలు అంటాను. వాళ్ళ వ్యాపారాలను వాళ్ళే నిప్పంటించుకుంటారు. బంగ్లాదేశ్ జాంబీలు వాళ్ళ దేశాన్ని వాళ్ళే ధ్వంసం చేసుకుంటున్నారు. అసలు వాళ్ళకు ఏం కావాలో తెలియని ఈ జాంబీలు మనం అచ్చంగా ఈ సినిమాల్లో చూస్తూ ఉంటాం చూడు, ఆ మార్గ సినిమాలో చూపించినట్టుగానే ఈ జాంబీలు మాదిరిగానే వాళ్ళ దేశాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. బంగ్లాదేశ్ను సగం ఈ విధ్వంసకారులు అయితే నాశనం చేస్తున్నారు. ఇంకా మిగిలిన సగాన్ని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రధానమంత్రి అయినటువంటి ఈ మొహమ్మద్ యూనస్ వాడు నాశనం చేస్తున్నాడు. ఏదో నోబెల్ అవార్డు గ్రహీతగా నేను అట్లాగే ఆర్థికవేత్త ఏదో ఆలోచన పరుడు అనుకున్నాం. కానీ ప్రస్తుతం ఈ మొహమ్మద్ యూనస్ తన ప్రధాని పదవిని కాపాడుకునేందుకు చేయాల్సిన నిష్ఠ దరిద్ర పనులన్నీ కూడా చేస్తాడు. నిషేధిత తీవ్రవాద సంస్థల మీద నిషేధాన్ని ఎత్తేయడం అర్థమవుతుంది మీకు. అంటే దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి దేశానికి ఎంత ప్రమాదం. ఏవైతే అంటే తీవ్రవాద అనేవాడు ఎంత డేంజర్ అయితే వాళ్ళను తయారు చేసేటటువంటి, వాళ్ళని పెంచి పోషించేటటువంటి ఆ తీవ్రవాద సంస్థల మీద నిషేధాన్ని ఎత్తేయడం, అలాగే జైళ్ళలో ఉన్నటువంటి తీవ్రవాదులను, ఈ రాడికల్స్ను విడిచిపెట్టడం. అంటే దాన్ని బట్టి మీరు ఆలోచించండి దేశం ఎంత ప్రమాదంలో ఉన్నట్టు. అలాగే ఈ రాడికల్స్ను విడిచిపెట్టడంతో పాటు క్రిమినల్స్ కూడా జైలు నుంచి రిలీజ్ చేస్తూ ఉన్నాడు. ఇక అసలు విషయానికి వస్తే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు బంగ్లాదేశ్కు ప్రధాన ఆదాయ వనరు ఏంటంటే టెక్స్టైల్ బిజినెస్. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థలో ఈ టెక్స్టైల్ బిజినెస్ దాదాపు 20% ఉన్నది. ఈ టెక్స్టైల్ బిజినెస్లో బంగ్లాదేశ్ మన ఆసియాలోనే ఒక ఉన్నతమైన దేశంగా తయారైంది. అందుకు కారణం మన దేశంలోని పెట్టుబడిదారులు. ఎవరు? మన భారతీయులు. మన దేశంలోని పెట్టుబడిదారులు బంగ్లాదేశ్లో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి ఇన్నాళ్ళు బంగ్లాదేశ్ను పెంచి పోషించినారు. దీంతో బంగ్లాదేశ్లో ఈ టెక్స్టైల్ బిజినెస్పై ప్రత్యక్షంగాను పరోక్షంగాను 1 కోటి మంది ఆధారపడి బతుకుతున్నారు. అర్థం మీకు? 1 కోటి మంది అంటే బంగ్లాదేశ్లో నివసించేటువంటి ప్రజల్లో 1 కోటి మంది ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ టెక్స్టైల్ బిజినెస్ మీదనే ఆధారపడిపోతున్నారు. అలాంటి బంగ్లాదేశ్ టెక్స్టైల్ బిజినెస్పై మొదటి దెబ్బ పడింది. అది ఏ విధంగానో తెలిసిన, ఈ రైమండ్స్ అంటారు, మీరు అందరూ వినే ఉంటారు రైమండ్స్ కంపెనీ అని. ఈ రైమండ్స్ టెక్స్టైల్ గురించి మనకందరికీ తెలుసు. ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ బట్టల తయారీ సంస్థ. నిజానికి ఈ రైమండ్స్ సంస్థ మన భారతదేశానికి చెందిందే. చాలా మంది అనుకుంటారు ఇదేమన్నా ఫారిన్ ఏమోనో అనేసి. కాదు, అది మన భారతదేశానికి చెందిందే. దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి మన ముంబైలోనే ఉంటుంది. 1925 నుండి ఈ సంస్థ మన దేశంలోనే బట్టలు తయారు చేస్తూ అనేది. అయితే గత 20 సంవత్సరాల నుంచి ఈ రైమండ్ సంస్థ ఏంటంటే తమ కంపెనీ ఉత్పత్తులు మొత్తాన్ని కూడా బంగ్లాదేశ్ నుంచి తయారు చేయడం ప్రారంభించింది. కానీ బంగ్లాదేశ్లోని ఈ పరిణామాలను చూసి బెదిరిపోయినటువంటి ఈ రైమండ్స్ యాజమాన్యం ఇక బంగ్లాదేశ్లో ఉండటం ఏ మాత్రం కూడా శ్రేయస్కరం కాదని చెప్పేసి భావించి బంగ్లాదేశ్లోని తమ పరిశ్రమలను ఇమీడియట్గా మూసేస్తుంది. బంగ్లాదేశ్ నుంచి తట్టా పుట్టాన్ని సర్దుకొని ఈ రైమండ్ సంస్థ ఏంటంటే మళ్ళీ మన భారతదేశానికి వస్తుంది. అర్థమవుతుంది మీకు? అది ఇక బంగ్లాదేశ్లో ఈ రైమండ్ సంస్థపై ప్రత్యక్షంగాను అలాగే పరోక్షంగాను దాదాపు 50,000 మంది ఆధారపడి బతుకుతున్నారు. ఇక వాళ్ళ జీవితాలంతా కూడా పోయి రోడ్డు మీద పడినట్టే. ఒక్క రైమండే కాకుండా మరో 4 అతిపెద్ద టెక్స్టైల్ సంస్థలు కూడా ఈ బంగ్లాదేశ్ను వదిలిపెట్టేసి భారత్ వచ్చే ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే కనుక జరిగితే ఇక బంగ్లాదేశ్లో వచ్చే సంవత్సరం నాటికి కనీసం 25 లక్షల మంది కార్మికులు ఈ రోడ్డును పడడం అయితే ఖాయం. ఎవరు? ఈ టెక్స్టైల్ బిజినెస్ సంబంధించిన వాళ్ళు. మొత్తానికైతే
వాళ్ళు లోడుకునే గొంతులోనే ఓళ్లే పడినట్టు వాళ్ళ చేతలతో ఇది భస్మాసుడు అంటారు చూడు, ఆ రకంలో వాళ్ళంతటా ఓళ్లే నాశనం అయిపోతున్నారు ఈ బంగ్లాదేశ్ వాళ్ళు. అతి కష్టపడి భారత సాయంతో పాకిస్తాన్ నుంచి విడిపోయి పాకిస్తాన్ కంటే వేగంగా ఆర్థికంగా ఎదుగుతా ఉన్న దేశం ఇప్పుడు వాళ్ళంటే వాళ్ళు తీసుకున్న గోతులోనే ఓళ్లే పడుతున్నారు. అది విషయం. అయితే ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.